హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ మధ్య చాలాసార్లు గమనించాను మామ, బయటకు వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తున్నప్పుడు కానీ, అరే నీకేం తెలుసరా నా బాధల గురించి, అరే నీకేం తెలుసరా నా కష్టాల గురించి, అరే నీకేం తెలుసరా నా అప్పుల గురించి, అరే నీకేం తెలుసరా నా బాధల గురించి చెప్తానే ఉంటున్నారు మామ. ఏంది మామ బాధలు అంటే? సో బాధ ఉంటే తినకుండా ఉండటం, లేకపోతే బాధగా ఉంటే ఆలోచిస్తే బాధలు పోతాయా? పోనీ ఆలోచిస్తే డబ్బులు వచ్చేస్తాయా? తినకుండా ఉంటే డబ్బులు వచ్చేస్తాయా? ఏడుస్తుంటే డబ్బులు వచ్చేస్తాయా? వస్తాంటే చెప్పండి. ఎవరికైనా అట్లా వచ్చినట్టు కింద కామెంట్ చేయండి. నేను కూడా 10 మందికి చెప్తాను, ఇట్లా బాధపడండి డబ్బులు వచ్చేస్తాయంట, పలానా అబ్బాయికి వచ్చాయంట అని చెప్పి. కొంచెం కూడా బుల్షిట్ అనిపించట్లేదు. ఏడిస్తే డబ్బులు వచ్చేయటం, ఏడిస్తే బాధపడటం, ఇదంతా మన బాధలు, మన కష్టాలు, మన అప్పులు అంటారా, అది మనం చేసింది, మన వల్ల అయ్యి వచ్చినాయి. కానీ మనం ఏడిచినంత మాత్రాన అయిపోతాయి అనేది మాత్రం నమ్మబాకండి. లైఫ్ అనేది ఆల్రెడీ డెస్టినీ. అది మనం పుట్టేటప్పుడే ఇట్ వాస్ ఆల్రెడీ రిటర్న్, రాసేసి ఉంది. దాన్ని నువ్వు కానీ నేను కానీ ఎవరు మార్చలేరు. దాన్ని నువ్వు ఏడిచినంత మాత్రాన, తినకున్నంత మాత్రాన అది జరగదు. అది దానికోసం ఉన్న ఒక లైఫ్ని వేస్ట్ చేసుకోబోకండి. ఆ బాధల్ని, ఆ అప్పుల్ని ఎట్లా తీర్చాలో ఆలోచించండి. ఆర్ ఎనీ అడ్వైజర్స్ అంటే ఫ్యామిలీలో కానీ, చుట్టాల్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ సలహాలు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆస్క్ దెమ్, వాళ్ళని అడగండి, లైక్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్పి. జరగాల్సింది ఆలోచించాలి. కానీ ఇంకా నాకేం జరగదు, నా లక్క బాగాలేదు, నా బతికి ఇంతే, నా తలరా తింతే, నో, ఇట్స్ నాట్ రైట్. సో అది ఒక్కసారి గమనించుకొని హ్యాపీగా లైఫ్లో మంచిగా ఉండండి. థ్యాంక్ యూ.